నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలే ఇంగ్లీష్ రాని మనిషి. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఎట్లా తగలబడిందంటే, చదువు రాకున్నా పర్లేదు, ఓ ముఖ్యమంత్రి కావాలంటే అంత కొంత బూతు తెలిసి ఉండాలి. అట్లాంటి బూతుల్లో ఏదైనా ఒలింపిక్స్ మెడల్ పెట్టుంటే తెలంగాణకు వరుసగా 365 రోజులకు 365 మెడలు మన తెలంగాణకు వచ్చేటిది. అంత గొప్ప కాంపిటీటర్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బూతులు మానేసైనా ఇక నుంచి ఆ యొక్క హార్డ్వర్డ్ యూనివర్సిటీలో పోయి మంచి చదువుకొని వస్తాడు. ఇకనైనా మంచిగా పేపర్ కింద ఏదైతే పేపర్ పెడతారో ఆ పేపర్ చూసి చదివి మనకు వినిపించే కార్యక్రమం చేస్తాడు అనుకుంటే, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఓ సభ మీద ఎక్కుతాడు. సభ మీద ఎక్కి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనే బదులు ఐఎమ్ సో ఎగ్జిస్ట్ అంటాడు, ఐఎమ్ సో ఎక్సర్సైజ్ అంటాడు, రకరకాలుగా అంటా ఉంటాడు. మనం చాలా వేదికల మీద మనం చూసాం. పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నాకు ఇంగ్లీష్ రాదు. ఆయనే చెప్పిండు, నాకు ఇంగ్లీష్ రానే రాదు, అయితే ఏం చేద్దాం అన్నాడు. అంతేనే కదా, సరే పర్లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా వారం రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. మరి ఎవడబ్బా సొమ్మదంతా? రేవంత్ రెడ్డి వాళ్ళ నాయనకి ఇట్లా ఏమైనా సంపాదించి పెట్టిండా? లేకుంటే వాళ్ళ తాత ముత్తాత పోలీస్ పట్లకి ఇట్లా సంపాదించి, కొడకా నువ్వు ఈ టైంలో ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ఆ డబ్బులు తీసుకెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి మంచిగా చదువుకొని రా బిడ్డ అనుకుంటూ అట్లయితే చెప్పలే కదా. మరి ఆయన తీసుకెళ్లిన డబ్బు, వృధా చేసిన డబ్బు ఈరోజు ప్రజల కష్టార్జితం, అది ప్రజల సొమ్మదంతా. కానీ రేవంత్ రెడ్డి రాజ్య లెక్క అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా ఎన్ని తీరుగా అనుభవించడం మనమంతా చూసినాం, అన్ని రకాలుగా చూసినాం, అనుభవించడం కూడా. అయితే ఒకసారి మీరే చూడండి ముచ్చట. సీఎం సర్టిఫికేట్ కోర్సుకు ఖర్చంతా విద్యాశాఖదే. విద్యార్థుల మీద ఖర్చు పెట్టవయా అంటే విద్యాశాఖ నుంచి డబ్బులు తీసుకొని పోయినట. ఈ రోజు నేడు గురుకులాల్లో ఎందరో మంది ఫుడ్ పాయిజన్ చనిపోతా ఉన్నారు. సరైన తిండి లేక, బ్రేక్ఫాస్ట్ లేక ఎంతమంది చనిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి కళ్ళ గాన్ రావడం మీద ఇంత పనికి మాలిన వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి చేస్తా ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అనిపించట్లేదు నాకు. రేవంత్ రెడ్డి వార్డు నెంబర్ 10 కూడా పెద్ద గొప్పని ఆయనకు నాకు తెలిసి. ఈరోజు విద్యాశాఖను మొత్తం విద్యార్థులను సంపుకొని తిని ఈరోజు ఆ డబ్బులు తీసుకెళ్లి ఆయన చదవడానికి పోయిందట. ఇప్పుడు ఈయన చదివి ఏం చేస్తాడు? నౌకర్లకు ఇట్లా చేస్తాడా? లేకుంటే భారతదేశం తరపున ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి యూపీఎస్సీలో కాంపిటేటివ్ ఎగ్జామ్ బీట్ చేసి ఏమైతాడు? మీరే చూడండి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ఖర్చంతా విద్యాశాఖే భరించాలి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 25 నుండి 30 వరకు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన మొత్తం ఖర్చును విద్యాశాఖకు చెందిన సంబంధిత అకౌంట్ హెడ్ నుండే చెల్లించాలని సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 5 ద్వారా స్పష్టమైంది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద కరీం అన్సారీ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం ఈ పత్రాలను విడుదల చేసింది. బయటపడిన ఈ వివరాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కొరత వేధిస్తుంటే, మరోవైపు విద్యాశాఖ అభివృద్ధి కేటాయించిన నిధులు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను మళ్లించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మీరే చూడండి. హార్వర్డ్ కిన్నెడి స్కూల్లో శిక్షణ తరగతులకు రేవంత్ రెడ్డి, విద్యా సంస్కరణల అధ్యయనం పేరిట విదేశీ యాత్ర, ఐవీ లీగ్ వర్సిటీలు విద్యావేత్తలతో సీఎం భేటీ, అమెరికా పర్యటన వ్యయం భరించాలని విద్యాశాఖకు ఆదేశం, ఆర్టీఐ ద్వారా బయటపడిన విదేశీ పర్యటన జీవో వివరాలు, రాష్ట్ర నిధులతో విలాసవంతమైన పర్యటనలపై విమర్శలు. అయితే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు మంచిగా చదువుకొని చూడండి, దోస్తులట వీళ్ళందరూ కలిసి ప్రముఖులతోటి రేవంత్ రెడ్డి చదువుకోనికి పోయిండు. అలా టిఫిన్ ఖర్చులు కూడా ఈయన పెట్టిండు, ఐడి కార్డుల ఖర్చులు కూడా ఈయన పెట్టిండు. ఆడికి పోయి కూడా వన్ రైజింగ్ తెలంగాణ అనే ఉంటాడు నాకు తెలిసి. అనకుండా ఉంటాడా? బరాబర్ బాధ్యతగా అంటాడు ఆయన. ఎందుకంటే ఒక రూమ్ కు కిరాయి తీసుకోవాలి, అది విదేశీ అయినా పరదేశీ అయినా ఆడికి పోయి వన్ రైజింగ్ అనేది ఒకటి పెట్టాలి అనేది రేవంత్ రెడ్డికి బాగా అలవాటైంది. ప్రజల సొమ్ము దోచుకుంటే బాగా అలవాటైంది. నేను ఏమంటున్నా అంటే, గురుకుల అలాగమైనాయి కదా. ఈ రోజు పసికందులు, పసిబిడ్డలు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళ పిల్లలు ఈ రోజు ఎంతమంది ఫుడ్ పాయిజన్ చనిపోయారు? దగ్గర 100కు పైగా పిల్లలు చనిపోయారు. విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి పట్టించుకున్నాడు? దగ్గరికి వెళ్ళి పట్టించుకోలే. ఏదో ఈయన చిన్న పిల్లడు ఉన్నాడు, ఈయన మొత్తం ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించి పగలదీసినట్టుగా నాకు విద్యాశాఖ నుంచి డబ్బులు పెట్టానంటే ఆయన పెట్టిండట, ఈయన చదువుకున్నాడట. చదువుకొని ఏమొచ్చింది మరి? గయే బుద్ధులు, గయే మాటలు, గయే బద్మాష్ మాటలు, అయ్యే బజార్ మాటలు తప్ప ఇంకేమైనా ఉందా? మైకు పట్టిందంటే కేసీఆర్ని ఉరిదీయాలంటాడు, స్టేజ్ ఎక్కిందంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలంటాడు తప్ప ఈరోజు పేదరికాన్ని పూర్తి స్థాయిలో మొత్తం నిర్మూలించాలి, పేద ప్రజలని పూర్తి స్థాయిలో పేదోళ్ళు లేకుండా చేయాల్సింది పోయి నిజంగానే పేదోళ్ళు భూమి మీద లేకుండా చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నా? ఏ పోలీస్ పడలు సంపాదించిపోయిన పైసలన్నీ ఈరోజు మన రెక్కల కష్టం. అవి రూపాయి పన్ను కడుతున్న పైసలు అవి. ఈరోజు ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలోని అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ మనం కడుతున్న పైసలతో వాళ్ళ జీతాలు, వాళ్ళు మనకు సర్వీస్ చేయాలనుకున్నారు. మనం వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మన పైసలు మనం బాధ్యతగా అడగాలి.
ఈరోజు మనకు రాజ్యాంగం ఏ విధంగా హక్కును కల్పించిందో గత ప్రభుత్వం కేసీఆర్ కూడా అదే హక్కును కల్పించారు మనకు. ఈ ఆర్థిక వ్యవస్థను బిల్డ్ చేయడం, తెలంగాణని అభివృద్ధి చేయడం, ఆ దిశగా ఎంతో ఆయన కృషి చేశాడు. ఆయన కూడా ఇంత దరిద్రమైన కార్యక్రమాలకి ఆయన పనుకోలే. వీళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ కేసీఆర్ గారు. వాళ్ళ వ్యవస్థలో ఉన్న ఉద్యమకారులు అందరూ గ్రాడ్యుయేషన్లు, ఒక్కొక్కరు బయట దేశాల్లో చదువుకున్న వాళ్ళు. అక్కడ దాకా ఎందుకు ఈరోజు కేటీఆర్ని చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఒక హైదరాబాద్, అడవుల్లో ఉన్న హైదరాబాద్ అద్భుతంగా చేసి పడేసిండు. అందుకనే చదువుకున్న నాయకుడు, విజనరీ నాయకుడు ఉండాలి తెలంగాణకి. విజన్ నేర్చుకునేటోడికి కాదు. ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తాడు ఈయన? నేర్చుకోవడానికి సీఎం చేశామా?